డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. హాయ్. వాషికర్, నేను చూస్తున్నాను మీడియాలో గాని, ఎక్కడ గాని ఎక్కువగా మగవాళ్ళకి ఇబ్బందైనటువంటి పరిస్థితుల్లో మీరు యాక్టివ్‌గా మీరు మీడియా ముందుకు వస్తున్నారు. సో, ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నిజానికి మెన్స్ మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలిటెంట్ సభ్యులందరికీ, మిత్రులకి, వీక్షకులందరికీ కూడా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. సో, పురుషులు అనగానే మనకి బాధ్యతల గురించే చెప్తారు. భర్త హ్మ్. అంటే భరించేవాడు, పురుషుడు అంటే ఉద్యోగం, పురుష లక్షణం, హ్మ్. ఇవే చేయాలి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాత్రం ఉమెన్స్ రైట్స్, మీ హ్మ్. రైట్స్ తెలుసుకోండి. హ్మ్. మిమ్మల్ని ఎవరైనా సరే ఆహ్, ఎవరైనా తిడితే ఏం చేయాలి, కొడితే ఏం చేయాలి, లేకపోతే మీ మిమ్మల్ని కామెంట్ చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ మీ హక్కులు తెలుసుకోండి. హ్మ్. అండ్ అలాగే అబ్బాయిలకి మనం ఏం నేర్పించాలి అంటే, అమ్మాయిల పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, హ్మ్. ఎంత సంస్కారవంతంగా బిహేవ్ చేయాలి అనేది ఇళ్లలో నేర్పించాలి, స్కూళ్ళలో నేర్పించాలి. మరి అమ్మాయిలకి ఏం నేర్పించాలని ఎవడు మాట్లాడరు. ఓకే. ఎలా హ్మ్. ప్రవర్తించాలి హ్మ్. అబ్బాయిలతోటి అనేది ఎవరు మాట్లాడరు. హ్మ్. దాని గురించి అసలు చర్చే అవసరం లేదు. బై డిఫాల్ట్ వాళ్ళు ఉత్తములు. హ్మ్. మగాడు అనేవాడు దరిద్రుడు. హుహు. సో, వాడు ఎవడో ఎక్కడో ఏదో దరిద్ర పని చేసుంటాడు. హ్మ్. ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ మృగాళ్ళే మృగాళ్ళు. ఆ! అనే టైప్‌లో విరుచుకుపడుతుంటారు. దానికి తగ్గట్టుగానే మన చట్టాలు గూడా. హ్మ్. ఇవాళ పురుషుడి పరిస్థితి మన దేశం ప్రపంచవ్యాప్తంగా చాలా బెటర్ చెప్పాలంటే. అన్ని దేశాల్లోనూ కాస్త హ్మ్. సమానత్వమే ఉంది గానీ, హ్మ్. మన భారతదేశంలో మగాడి పరిస్థితి ఆహ్, ఒక గొడ్డు కన్నా హీనంగా ఉంది. ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు మృగాడని మనం మృగాలనే చేశారు ఫైనల్‌గా. హ్మ్. అంటే రోడ్లో పోయే గొడ్డుకిను, మనిషికి మగాడికి పెద్ద తేడా లేదు. గొడ్డులా చాకిరీ చేయాలి, తీసుకొచ్చింది ఇవ్వాలి. లేకపోతే కేసులు, మరణాలు ఇవన్నీ గూడా. హ్మ్. అందరూ అని చెప్పట్ల. హ్మ్. కానీ చట్టం ఏం చెప్తుందనేది మాత్రమే ఇక్కడ మనం ఫైట్ చేస్తున్న విషయం. హ్మ్. నిజం చెప్పాలంటే 1947లో మహాత్మా గాంధీ గారు పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ మగాడికి ఇంకా స్వాతంత్రం రాలా. హ్మ్. రాలా. ఇంకొక స్వతంత్రోద్యమం జరగాలి మగాడికి స్వాతంత్రం రావాలంటే. చెప్తున్నాను కదా! ఇది అబ్సల్యూట్ ట్రూత్. హ్మ్. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు ఒకసారి హ్మ్. చట్టం మగాడిని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మీరు ఒక పోలీస్ స్టేషన్‌కెళ్తేనో, ఒక కోర్ట్‌కెళ్తేనో మీకు అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటనేది. హ్మ్. సార్ ఒక అమ్మాయి నన్ను ఏడిపిస్తోంది సార్ అని మీరు కేస్ పెట్టడానికి లేదు. ఒక హ్మ్. అమ్మాయి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది సార్. వెళ్ళండి ఒక పోలీస్ స్టేషన్‌కి. ఒక హ్మ్. అమ్మాయి మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టింది. హ్మ్. వెళ్ళండి పోలీస్ హ్మ్. స్టేషన్‌లో కేస్ పెట్టడానికి. మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ అని ఉంది గానీ, మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అని ఎక్కడన్నా విన్నారా మీరు? హ్మ్. అంటే మగాడికి గౌరవం, ఆత్మాభిమానం ఏం అవసరం లేదు. తిడితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో, గిచ్చితే గిచ్చించుకోవాలి. హ్మ్. అరవకూడదు. హ్మ్. అనే టైప్‌లో తయారవుతుంది చట్టాలు. హ్మ్. చాలా ఇంపార్టెంట్ మగాడికి ఆత్మగౌరవంగా బతకడం అనేది నేర్పించాలి ఫస్ట్ నుంచి. హ్మ్. మగాడివే గదా! పర్లేదులే. అమ్మో! ఆడపిల్ల. ఆడపిల్ల ఎలా బతుకుతుంది? ఆడపిల్ల జీవితం. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఒక మగాడి జీవితం గురించి ఎవడు మాట్లాడడు. హ్మ్. మగాడు గొడ్డైనా పర్లేదు. ఒకప్పుడు హరిజనులు, గిరిజనులు వీళ్ళని సెకండరీ సిటిజన్స్‌గా ట్రీట్ చేస్తూ, వాళ్ళని అసలు అంటరాని వాళ్ళగా చూస్తూ, వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేకుండా ఎలా చేస్తున్నారో, ప్రస్తుతం ఉన్న సమాజంలో మగాడనేవాడు సెకండరీ సిటిజన్ అయిపోయాడన్నలో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. నేను చెప్తున్నది అబద్ధం అయితే మీరు వెళ్లి ఒక పోలీస్ స్టేషన్‌లో హ్మ్. ఒక కేస్ పెట్టడానికి ట్రై చేయండి. హ్మ్. ఎవరన్నా సరే బాధితులు ఎవరైనా ఉంటారో వెళ్ళి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందనో, లేకపోతే తిట్టిందనో, లేకపోతే ఇంకో ఎవరన్నా సరే దారిలో ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను సూసైడ్ చేసుకొని చస్తా. హ్మ్. మర్యాదగా ప్రేమిస్తావా? చస్తావా? హ్మ్. అంటే భాష మీరు చాలామంది ఎవరైతే సఫర్ అయ్యే మగవాళ్ళ తరపున ఫైట్ చేశారో, అలా మీరు ఫైట్ చేసే సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఆహ్, ఎన్నో దారుణమైన సంఘటనలు నేనే ఫస్టు హ్మ్. ఒకానొక బాధితుడిని దాంట్లో. హ్మ్. అలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెళ్ళా నేను. హ్మ్. నేను అప్పటిదాకా ఏమనుకున్నాను, హ్మ్. సమానమైన న్యాయం అనేది ఎవరికైనా సరే హ్మ్. ఒక అబ్బాయి ఎళ్లి ఆ అమ్మాయిని ఏడిపిస్తే, ఆ అమ్మాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టొచ్చు. హ్మ్. అలాగే ఒక అమ్మాయి గూడా అబ్బాయిని ఇది జేస్తుంటే, హ్మ్. వేధిస్తుంటే, హ్మ్. అబ్బాయి ఎళ్లి కేస్ పెట్టొచ్చు కదా! ఏంటి దీంట్లో పెద్ద హ్మ్. అని జెప్పి నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళా. హ్మ్. ఎలాంటి పరిస్థితి? "నువ్వు నన్ను ప్రేమిస్తావా? చస్తా." హ్మ్. "ఓసి నాకు పెళ్లయింది, పిల్లలున్నారు." హ్మ్. మా ఆవిడ అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ ఉండే. ఆ! ఒక పాప ఉంది. అప్పుడు ఇంకో ప్రెగ్నెంట్ ఉంటే, ఆ! అబార్షన్ జేపిచ్చాయి. ఆ! చేతబడి చేపిస్తా. ఇలా ఎన్ని రకాలు నన్ను ప్రేమిస్తావా? చస్తావా? హ్మ్. ప్రేమిస్తావా? చస్తావా? అని వీడియో కాల్ చేసి, ఇదిగో మందులేసుకుంటున్నా, కత్తితో కోసుకుంటున్నా. ఆ! ఇలా బెదిరిచిస్తే ఆ! నేను పరిగెత్తుకొని ఎళ్ళా పోలీస్ స్టేషన్‌కి. హ్మ్. సార్ ఏంటి సార్ ఇది హ్మ్. ఇట్లా చేస్తున్నానంటే, ఏం కాదులే కంప్లెయింట్ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తాము. హ్మ్. ఏం కాదు మీకేమన్నా అయితే హ్మ్. మేము చూసుకుంటాం. హ్మ్. అనే టైప్‌లో చెప్పారు తప్ప, ఒక ఎఫ్ఐఆర్ గాని ఏమీ హ్మ్. లేదు. హ్మ్.
ఆత్మహత్య చేసుకో తర్వాత అంతా రెండో బెదిరియడం రోజు కూడా. మూడో రోజు ఆ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉమ్, సాయంత్రం 6 గంటలకు వెళ్తే నాకు 9 గంటలు 11 గంటలు పట్టింది. ఉమ్, అప్పుడు నేను ఒక మామూలు సామాన్యుడిగా పోలీస్ ఉమ్, స్టేషన్కి వెళ్ళా. ఉమ్. 3 ఏళ్ల క్రితం సంగతి, ఆహా. 2 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఓకే. తర్వాత రెండో రోజు వెళ్ళా, ఏంటి సార్ పరిస్థితి, మూడో రోజు వెళ్ళా, నాలుగో రోజు వెళ్ళా, అలా అన్ని రోజులు వెళ్ళిన తర్వాత సరే వీడు చచ్చిపోతుంది ఏడుస్తున్నాడు అని చెప్పి ఇది తీసుకో, ఒక Acknowledgement. ఎక్నాలజ్మెంట్, కంప్లైంట్ ముట్టినట్టే ఎక్నాలజ్మెంట్, ఉమ్, అంతకు మించి ఏమీ జరగలేదు. ఉమ్, అప్పుడు నాకు ఒక కానిస్టేబుల్ తత్వం బోధపరిచాడు. ఉమ్, భయ్యా ఉమ్, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకోరు ఉమ్, అంటే, ఎందుకు తీసుకోవచ్చు సార్, ఆ అమ్మాయి ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, చచ్చిపోతాను, ఉమ్, మీ ఇంటికి వచ్చి ఇది చేస్తాను అది చేస్తాను అని బెదిరిస్తుంది ఉమ్, అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీ మీద కేసు పెట్టాలనుకో ఇలా చిటికలో అయిపోద్ది. ఉమ్, అదే ఒక అబ్బాయికి నువ్వు కేసు పెట్టావు అనుకో, అమ్మాయి మీద, నువ్వు మొగడు భయ్యా అన్నాడు. ఉమ్. ఆ, ఓకే. నాకు అర్థం కాల అప్పుడు చెప్పినప్పుడు. ఉమ్, తర్వాత ఈ ఈ అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉంది మగాడి పరిస్థితి అని చెప్పి వెళ్ళి ఉమ్, దానికోసం రకరకాల పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కలిసి ఈ క్రమంలో నేను తెలుసుకుంది ఏంటంటే, చట్టాలు అలా ఉన్నాయి. ఉమ్, బై డిఫాల్ట్ ఉమ్, ఉమెన్ ఈజ్ ఎ విక్టిమ్. ఉమ్, ఉమెన్ విక్టిమ్గానే చూస్తారట, ఉమ్. మగాడు అగ్రెసర్గానే చూస్తారట. ఓకే. విక్టిమ్ అయినప్పుడు కూడా. అసలు మగాడు విక్టిమ్ అనేది, ఆ, అమ్మాయి అంటే విక్టిమ్ అనే కోణంలోనే ఉమ్, పోలీస్ వ్యవస్థ నడుచుకోవాలి. ఓకే. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి సార్ వీడు నన్ను అత్యాచారం చేశాడు ఉమ్, అని చెప్పి కేసు పెట్టి, అంటే ఉమ్, చాలాసార్లు మనం చూస్తున్నాం ఈ మధ్య ఉమ్, ఈ పెద్ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను 3 ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తున్నా. ఇవాళ నిన్న ఢిల్లీకి కూడా పోయిచ్చా ఇదే విషయంలో. ఉమ్, ఢిల్లీలో ఉమ్, ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు అండ్ సుప్రీంకోర్టు న్యాయవాదులు కొంతమంది జడ్జిలు వీళ్ళందరూ ఎలైట్ ప్యానెల్ అందరూ వచ్చినప్పుడు ఒక దేశం వ్యాప్తంగా దాదాపు ఒక 1000 మంది పైగా ఉమ్, ఇలాంటి యాక్టివిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి ఉమ్, ఆ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మా బాధలు ఏకరవ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, జడ్జిలే చెప్తున్నారు ఇది ఉమ్, చాలా దారుణమైన పరిస్థితి అని. 3 విషయాల్లో ఎంత దారుణంగా ఉందంటే, ఒకటి 498A, ఉమ్, భార్యలు భర్తల్ని మీద పెట్టే కేసులు. ఉమ్, రీసెంట్గా మన ధర్మ మహేష్ మీద వాళ్ళ ఆవిడ పెట్టిన అవును. కేసు. రెండోది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు హ్యాపీగా ఒక 4-5 ఏళ్ళు కలిసే ఉంటారు. ఉమ్, సడన్గా ఏదో ఒక గొడవ వస్తుంది, ఉమ్, లేకపోతే ఈ అమ్మాయికి ఎంతకైనా బెటర్ సంబంధం ఏదో వస్తుంది, వెళ్ళిపోదాం అనుకుంటుంది, ఉమ్, ఆర్ ఎల్స్ ఏదైనా కానీ ఉమ్, వెళ్ళి ఇప్పుడు వీడు నన్ను అత్యాచారం ఉమ్, చేశాడని కేసు పెడతారు. ఉమ్, తీసుకోవాలి. అమ్మాయి కేసు పెడితే అత్యాచారం చెప్తే నీకు ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదట. ఉమ్, ఉమ్, ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదు, ఎఫ్ఐఆర్ చేసి తీరాల్సిందే. ఉమ్. అంతే. ఎఫ్ఐఆర్ అయితే ఆటోమేటిక్గా. అదే మీరు వెళ్ళి అవసరం. ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. మీరు రీసెంట్గా వైజాగ్లో ఉమ్, గమనించండి, ఒక కాలేజ్లో ఉమ్, ఆ లెక్చరరు అవును, పిల్లల్ని నువ్వు నన్ను సుఖపెడితేనే నీకు మార్కులు వేస్తా, అవును అది ఏంటి సార్, అని వేధిస్తే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. అవును. అది ఏంటి, దాన్ని ఏమంటారు? ఉమ్, అది లైంగిక అత్యాచారమే వేధింపే కదా, అంతేగా. అది మగాడి పై జరుగుతున్న అత్యాచారం కదా. అవును. ఇవేమి అత్యాచారాలు కావు, దీనికి సెక్షన్ లేవు. నాకు ఈ రోజుకి కూడా ఆ కేసు కనీసం ఎఫ్ఐఆర్ అయిందా లేదో కూడా నాకు డౌటే. ఉమ్, అటువంటి దరిద్రపు జమానాలో బతుకుతున్నాం. ఉమ్, ఈ దిక్కుమాలిన ఇదంతా కూడా మన భారతదేశంలోనే. ఓకే. భారతదేశంలోనేనా ఇంకా మతపరంగా మీరు హిందువుల్లోనే ఎక్కువ ఉందంటారా ఇట్లా? ఇంకా అది మ్యారేజ్ యాక్ట్ విషయానికి వస్తే, ఆ, నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో హిందూ మ్యారేజ్ యాక్ట్ పట్టుకొచ్చారు ఆయన. అవును. తర్వాత డైవర్స్లు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చినాయి. ఉమ్, అరే నువ్వెవరయ్యా హిందువుల గురించి చెప్పడానికి? ఉమ్, నువ్వు హిందూ మతం అంతా కూడా నీ గుత్తాధిపత్యమా? నువ్వు దేశానికి ఒక ప్రధానం. ప్రధానమంత్రి ఆ, అంటే నువ్వు హిందువులకి, ముస్లింలకి, ఇక్కడ ఉన్న క్రిస్టియన్లకి, దేశంలో ఉన్న అన్ని పౌరులకి. ఉమ్, హిందువులు మాత్రమే ఎందుకు దొరికారు నీకు? ఉమ్, హిందువుల మీద మీరు చట్టాలు చేస్తారు, ఉమ్, యాక్ట్లు పెడతారు, భరణానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ముస్లిం మతానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడరు. ఉమ్, ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో తలాక్ వాటి గురించి మాట్లాడారు. కానీ ఉమ్, ఒకప్పుడు ఆ, మా తాత ముత్తాతల కాలంలో వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళాలు చేసుకున్నారు. ఏ హిందూ మతంలో ఏ రోజు కూడా ఒక భార్యని చేసుకోవాలనే లేదు. అవును. ఇప్పుడు రాముడు చేసుకొని ఉండొచ్చు, రాముడు ఏకపత్ని వ్రతుడు అని చెప్పారు, తర్వాత ఎవరు కనబడట్లా మనకి, అవును. వెతికినా కనబడరు. ఉమ్, ఉమ్, సడన్ గా ఏం చెప్తాడు, అందరూ కూడా ఏకపత్ని వ్రతుల్లానే ఉండాలి ఉమ్, అని చెప్పి. మళ్ళీ రీసెంట్గా వస్తుంది కోర్టు జడ్జిమెంట్, మీరు ఎవరితో అయినా సరే సహజీవనం సంబంధాలు చేయొచ్చు. పెట్టుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు. అది తప్పు కాదు. ఉమ్. కానీ పెళ్లి మాత్రం ఒకళ్ళనే చేసుకోవాలి, సంబంధాలు ఏదైనా పెట్టుకోండి. ఇదే అడల్టరీ యాక్ట్. ఓకే. పాయింట్ ఏంటంటే, ఉమ్, హిందూ మతం నీకేమైనా గుత్తాధిపత్యం ఇచ్చిందా? ఉమ్, నువ్వేమన్నా కంచి కామకోటి పీఠాధిపతివా? ఉమ్, లేకపోతే ఉమ్, ఇలా ఏదైనా పెద్ద గురువువా? ఇప్పుడు ఎవరన్నా చేస్తే హిందూ మతానికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయాలి, నువ్వెట్టా చేస్తావు? అవును. సరే చేసేసారు, ఉమ్. అయిపోయింది. అప్పటి నుంచి ఒక్కొక్కటి అత్యాచారం జరిగిన ప్రతిసారి ఒక కొత్త యాక్ట్ వస్తుంది. ఉమ్, అది అప్పటి నుంచి మారుకుంటూ వచ్చి మధ్యలో ఎవరో పొలిటీషియన్ కూతురికి సంబంధించి
ఆవిడని వాళ్ళ భర్త ఏదో కొట్టాడో లేదో, సరే ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ కూడా అంతే, ఎవరి మీద అయినా సరే కేసులు పెట్టేయచ్చు మీరు 498A అలా ఇంట్రడ్యూస్ చేశారట. ఓకే. ఏంటి, ఆవిడ కూతురికి సంబంధించి ఆ కూతురు భర్త కొడితే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఇట్లా నా మొగుడు నన్ను కొడుతున్నాడంటే సాక్ష్యం ఏది అని అడిగారట. సాక్ష్యం ఏం చూపిస్తుంది ఒక ఆడపిల్ల, సాక్ష్యం ఏం చూపిస్తుంది సార్, సాక్ష్యం లేకుండా కూడా మీరు కేసులు పెట్టాలి అని ఒక యాక్ట్ పట్టుకొచ్చారు. 498. మగాడు సాక్ష్యాలు చూపించినా కూడా కేసులు తీసుకోరు, ఆడవాళ్ళు సాక్ష్యాలు చూపించకుండా కూడా కేసులు పెట్టచ్చు. ఇది మన పోలీసు వ్యవస్థ, ఇది అక్షర సత్యం. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూసేవాళ్ళు ఎవరన్నా సరే, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐఓ సిఐఓ ఎవరైనా సరే, కనీసం కానిస్టేబుల్ అయినా సరే వెళ్ళి అడగండి ఏం జరుగుతుంది. నిజంగా ఒక బాధ్యత మగాడు ఉన్నా కూడా వాడిని పట్టించుకోరు, వాడంతటి వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మీరు చెప్పింది వాస్తవంగా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు నేను కూడా కొన్ని చూస్తున్నాను, మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి. నిజానికి మగాళ్ళలో మార్పు రావాలి. ప్రపంచ దేశాల్లో, అందులో భారతదేశంలో మగాడిగా పుట్టడం అనేది అంత దరిద్రం ఇంకోటి లేదు. అందులో నువ్వు ఆ మగాళ్ళలో కూడా హిందూ మగాడివి అయితే ఇంకా నీకన్నా కుక్క కన్నా హీనం నువ్వు. నేను చెప్తున్నాను కదా, అంత దారుణమైన చట్టాలు ఉన్నాయి. లీగాలిటీ చూసుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ముస్లిం మత ప్రకారం వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు నికానామా అని రాసుకుంటారు. నికానామా అంటే కొన్ని కండిషన్స్ రాసుకుంటారు. ఇది నీకు ఓకేనా కుబుల్, నీకు ఓకేనా అంటే కుబుల్, ఒప్పుకుంటారు. అయిన తర్వాతే పెళ్ళి. మనకి మంత్రాలు ఏవో చెప్తారు, తాళి కట్టించేస్తారు, అయిపోయింది. ఒకవేళ వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే నువ్వు పోషించు, నువ్వు నెల ఆవిడకి భరణం ఇవ్వు, ఇవన్నీ కూడా వస్తాయి. అదే ఆ మతంలో 3 నెలలు మాత్రమే భర్త దగ్గర నుంచి భరణం వెళ్తుంది. తర్వాత వక్ఫ్ బోర్డు ఇవ్వాలి, అప్పటికి కూడా ఆవిడ ఏమీ చేసుకోలేకపోతే. ఓకే. సో అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అయితే రీసెంట్గా ప్రీనప్ అగ్రిమెంట్స్ అని చెప్పి పట్టుకొస్తున్నారు. అంటే ఏంటంటే పెళ్లికి ముందే ఇదిగో అమ్మా ఇది పరిస్థితి, ఒకవేళ కీడించి మేళించమంటున్నారు కదా, విడాకులు కాకూడదు, మీకు మంచిగా ఉండాలి, బట్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా వస్తే ఏంటి అని ముందుగానే రాసుకోవాలి కదా. ఇది రాసుకున్నప్పుడు రేపు కోర్టులోను ఏళ్ల తరబడి కేసులు నడుచుకుంటూ వాళ్ళకి అక్కడ ముస్లిం మతంలో నేను ఏమో నడవు, టక్కన అయిపోతుంది, కట్టే కొట్టే తెచ్చానట్టుగా. ఇక్కడ మాత్రం వీడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. ఒక అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు సార్, మొన్న రాజు అని మన హైదరాబాద్ అబ్బాయి ఫోక్ సింగరు గడ్డన్ రాజు, అతని మీద వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచి ఆవిడ కాళ్ళు పట్టించారు, పెళ్ళాం కాళ్ళు పట్టించారు మొగుడుతోటి. ఎలా ఉంటుంది మగాడి, అది కూడా అందరూ చూస్తుండగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్ళాం వేధింపులో ఇంకోటో కాదు, చట్టము పోలీసులు వీళ్ళు ప్రస్తుతం మగాడి పైన ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది వాళ్ళని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళకి ఉన్న రూల్స్ అవి, పోలీసులకి ఉన్న రూల్స్ వాళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి చెప్తారు, ఇదిగో ఇది వస్తే ఇట్లా కేసు తీసుకోవాలి. మగాడేళ్ళు కేసు పెడితే సాక్ష్యాలు ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు సార్. అమ్మాయి మీద కేసు పెడితే అది వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. మళ్ళీ కౌన్సిలింగ్ అంటారు, మన చెప్పులు అరిగేలా. అది కౌన్సిలింగ్ అనేది పెళ్లిళ్ళకి సంబంధించి. మిమ్మల్ని ఎవరన్నా ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుందో లేకపోతే ఏదో చేస్తుందని చెప్పి ఒక అమ్మాయి మీద మీరు సాక్ష్యాలతో సహా వెళ్ళినా కూడా మీకు జరిగేది ఇది. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పుల కోసం మీరు కృషి చేస్తున్నారు? ఈ మధ్య మీరు ఢిల్లీకి కూడా వెళ్ళారు ఇదే ఇష్యూ మీద, మెన్స్ రైట్స్ అనేది ఉండాలి అనేది. ఇది ఫస్ట్ టైం కాదు సార్, రెండోసారి. ఏప్రిల్ 19th వెళ్ళాను ఒకసారి. అప్పుడు ఏంటి ధర్నా. ఇప్పుడు ఇటువంటి చట్టాలన్నీ కూడా మారాల్సింది పార్లమెంట్లో, అంతేగాని ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని ధర్నాలు చేసినా అది వాళ్ళకి వినబడదు. అందుకని మేము ఏం చేసామంటే ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చొని దాదాపు 2000 మంది వచ్చారు. ఆ రోజున భారీగా సభ జరిగింది. ఆ రోజు అందరం అదే మాట్లాడాం. నేను మాట్లాడింది అయితే నిజంగా హిందూ మతానికి మేము గౌరవిస్తాము, ఇది హిందూ దేశము, హిందువులు ఏమన్నా అంటే ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. నిజానికి మీకు హిందువుల మీద ప్రేమ అనేది ఉంటే ఏమిటి సార్ ఈ చట్టాలు? హిందూ మగాడు ఇక్కడ మీకు ట్యాక్సులు కట్టడానికి పనికొస్తున్నాడు, ఓట్లు వేయడానికి పనికొస్తాడు, కానీ వాడికి ఏ రకమైన ఇప్పుడు ఉండవు, హక్కులు ఉండవు, వాడికి బాధ్యతలు మాత్రమే ఉంటాయి. పెళ్ళం వెళ్ళి కేసు పెడితే వాడు ఆ కోర్టు కేసు అయ్యేదాకా ఈవిడికి డబ్బులు ఇస్తూనే ఉండాలి, తర్వాత భరణం డిసైడ్ చేస్తారు. సో ఇటువంటివన్నిటి మేము అడిగింది అదే. అసలు భారతదేశ పౌరసత్వమే వదిలేసుకొని ఈ మతాన్నే వదిలేసుకొని వెళ్ళి వేరే చోట బతకమంటారా మమ్మల్ని? ఈ చట్టాలు తీస్తారా?
ఇమ్మీడియట్గా పురుషుల కోసం ఒక కమిషన్ తీసుకురండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీసులకున్న మెయిన్ ప్రాబ్లము ఒకటి వాళ్ళ చట్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తీరు. అండ్ మగాళ్ళు వెళ్తే సార్ మీరు ఒక బటన్ తీసి వెళ్ళండి సీఏ దగ్గరికి, బటన్ పెట్టి ఫస్ట్ అంటాడు ఆయన. అవును, మామూలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. అవును. అదే ఒక అమ్మాయి కొంచెం అలా వేసుకుని వెళ్తే అనగలడా? అనగలడా? స్వేచ్ఛ అంటది తను. స్వేచ్ఛ మగాడికి లేదు, మగాడికి లేదు. ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడతారు. మగాడు మాత్రం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఇది ఒకటే కాదు సార్, ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి ఉన్న ఏదైతే ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మారాలి. మగాడిని కూడా మనిషిలాగా గౌరవంగా ట్రీట్ చేసే పరిస్థితి మన భారతదేశంలో రావాలి. దీనికోసం వాళ్ళకున్న ప్రధాన అడ్డంకి ఏంటంటే, ఒక అమ్మాయి దారుణమైందని తెలుసు వాళ్ళకి, ప్రతి పోలీసు వాడికి తెలుస్తుంది. స్టేషన్కి రాగానే అవును ఇది తప్పు అని, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే చట్టాలు కాదు, అక్కడ ఉమెన్ ఫోర్స్ లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, అక్కడ మహా అయితే స్టేషన్కి ఒక లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఒక లేడీ ఎస్ఐఓ, అది కూడా మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఒకనొక టైంలోనే ఉంటారు, తర్వాత ఉండరు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పట్టుకురావాలన్నా, ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని జైల్లో వేయాలన్నా కూడా ఆయన ముట్టుకోకూడదు, మళ్ళీ 6 గంటల తర్వాత వాళ్ళు ఉంచకూడదు. ఇలా అందరు రూల్స్ ఉన్నాయి. ఎప్పుడో ఏదో పోలీసు వాడు ఎదవేసం వేసి ఉంటాడు, అది పట్టుకొని మొత్తం చట్టాలు ఫ్రేమ్ చేస్తారు. కానీ ఒక అతుల్ సుభాష్ చచ్చిపోతే ఒక చట్టం రాదు, ఒక గడ్డం రాజు చచ్చిపోతే ఒక చట్టం రాదు. ఎంత దారుణంగా ఉంది అంటే, మగాడు ఏమైపోయినా చచ్చిపోయినా పర్లేదు మాకు. ఓకే, మీరు గమనించండి, ఉచిత బస్సు ఆడవాళ్ళకే, మగాళ్ళకి కాదు. డబ్బులు పెట్టి పోవాల్సిన మగవాడేమో నిలబడిపోతుంటాడు, ఫ్రీగా పోయి ఆడవాళ్ళేమో మగవాళ్ళని లేపి కూర్చుంటారు. సార్ ఇక్కడ ఆడ మగాళ్ళ తేడా ఏంటంటే సార్, నాకు కూతురు కొడుకు ఉంటారు, ఇద్దరిని నేను బాగానే పెంచుకుంటాను. మరి కూతురు ఎందుకు పేదదైపోయింది, కొడుకు ఎందుకు రిచ్ అయిపోయాడు? బై డిఫాల్ట్ ఆడ పుట్టు కంటే పేద పుట్టుగా. అదే ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళు రిచ్ ఉండరు, అందరూ పూరే ఉంటారు. కాబట్టి మగాళ్ళు పూర్ ఉండరు, అందరూ రిచ్చే ఉంటారు. కాబట్టి మగాళ్ళకి డబల్ టికెట్, ఆడవాళ్ళకి ఫ్రీ. ఇదే సమానత్వం. ఓకే, అంటే ఇప్పుడు మేల్కో అనేది మన ప్రోగ్రామ్ యొక్క పేరు. మేల్ అంటే మగవాడు మేల్కొరావాలి అంటే ఏం చేయాలంటారు? అర్జెంటుగా ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏంటంటే, పురుషుల కోసం కమిషన్ రావాలి, మెన్స్ కమిషన్. ఢిల్లీలో పురుష ఆయోగ్ ఆనాహ అని చెప్పి గట్టిగా నినాదాలు చేసాం మేమంతా. ఇప్పుడు ఈ పురుష కమిషన్ అనేది ఒకటి ఉందంటే, దాంట్లో ఎలా ఉండాలి స్ట్రక్చర్ అంటే, సరే ముందు ఒక రైటరు లేకపోతే ఒక ఎస్ఐయో ఎవరో ఉంటారు, మగాళ్ళ కోసం ఒక డెస్క్, వాళ్ళు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. ఈ గడ్డం రాజు కానీ లేకపోతే అతుల్ సుభాష్ కానీ ఇలా చెప్పుకునే వెసులుబాటు ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కదా వాళ్ళు. అవును, మనకంటూ ఒక కమిషన్ ఉంది, మన బాధ వినడానికి ఒకడు ఉన్నాడు అంటే వాడు చచ్చిపోడు సార్ ఇవాళ. కరెక్ట్ కరెక్ట్. ఈ మనం చూస్తున్న 2,37,000 మంది చచ్చిపోయారు సూసైడ్లు చేసుకొని మగవాళ్ళు ఒక సంవత్సరంలో. ఇవన్నీ ఏంటి వినడానికి, లేకపోతే వాడి గోడు పట్టించుకోవడానికి ఒక నాదుడు ఉన్నాడయ్యా అంటే కనీసం ఆగుతాయి ఈ సూసైడ్లు. వెళ్ళి చెప్పుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఒక ముగ్గురు ఉండాలి. తర్వాత దాంట్లో ఉమెన్ టాస్క్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి, ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ కానిస్టేబుల్స్, వీళ్ళందరూ ఉండాలి. ఎందుకంటే పట్టరావాల్సింది వాళ్ళే. ఇప్పుడు అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తే పట్టుకొని లోపల ఏంటయ్యా అంటే, ఇప్పుడు మగాడు ఎదవైతే వాడిని తీసుకొచ్చి చట్ట లోపలేస్తారో వాళ్ళని కూడా అట్టగా లోపలేయాలి కదా. గమనించండి మీరు, అలా జరగట్లా. సో వాళ్ళ లేడీ పోలీస్ ఫోర్స్ ఎక్కువ అవ్వాలి, లేడీ పోలీస్ జాబ్స్ ఎక్కువ రావాలి, లేడీ కానిస్టేబుల్స్ ఎక్కువ రావాలి, లేడీ ఎస్ఐలు రావాలి. ఈ పురుష కమిషన్లో వీళ్ళే ఉండాలి. అండ్ వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. నిన్న మేము ఢిల్లీలో ఆవిడ ఒక పెద్ద ఆవిడ, దాదాపు ఒక 60+ ఉంటుంది ఆవిడ. ఎంతోమందిని ఆఫీసర్గా చేశారు, తర్వాత యాక్టివిస్ట్గా కూడా చేశారు. చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్లో అమ్మాయిల్ని బలవంతంగా అమ్మేసే గ్యాంగ్ నుంచి వాళ్ళని రక్షించి అమ్మాయిల్ని తీసుకొచ్చిన ఆవిడ ఆ సభకు వచ్చి ఆవిడ చెప్తోంది, ఇలా నేను చాలామందిని రక్షించానండి, కానీ మా పటియాల పంజాబ్లో ఆ ప్రాంతంలో అమ్మాయిలు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడే ప్రేమించడాలు, వాడితో కలిసి లేచిపోవడాలు ఎక్కడో జరుగుతుంది. ఈ అమ్మ నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, లబోదీపమని. వాళ్ళు మొత్తానికి ఎతికి పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఆడి మీద కేసు పెడతారు. ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తుంది, కానీ అక్కడ వాడి మీద అత్యాచారం కేసు పెడతారు. అది ఇద్దరు మైనర్లు అయితే ఒక రకం, బట్ జనరల్గా మేజర్ అయితే అయిపోయింది వాడి పని.
ఇలా 70% తప్పుడు కేసులు వస్తున్నాయి. ఉమ్, నేను నా దగ్గరుండి నేను తీపించిన కేసులు 70% ఉన్నాయి. ఉమ్, అండ్ ఇలా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి మళ్ళీ శిక్ష ఉండదు. ఉమ్, ఉమ్. అదే. తప్పు అని తెలిసిన తర్వాత వాళ్ళకి శిక్ష అయ్యరు. ఉమ్, దే కెన్ గెట్ అవే ఈజీలీ. ఓకే. ఇక్కడ అసలు ఆడ మగ అనేది పక్కన పెట్టేసి ఉమ్, మంచి చెడు అనే కోణంలో చూడాలి. ఉమ్, ఇప్పుడు ట్రాఫిక్లో పోతున్నారు, అమ్మాయిలు పోతారు, అబ్బాయిలు పోతారు బైక్లు వేసుకొని. ఆ, అబ్బాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడుతుంది, అమ్మాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడుతుంది అవును. కదా. ఉమ్, వాళ్ళకి ఫైన్లు వేస్తారు, వీళ్ళకి ఫైన్లు వేస్తారు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? ఉమ్, లా అండ్ ఆర్డర్కి వచ్చేటప్పుడు, ట్రాఫిక్ కాకుండా లా అండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఉమ్, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవచ్చు, ఉమ్, ఇద్దరు కలిసి లివిన్లో ఉండొచ్చు. లివిన్లో ఉన్న తర్వాత ఒకనొక రోజు నా అమ్మాయికి ఏదో జ్ఞానోదయం అయ్యి వీడు వేస్ట్ గాడు, నాకు ఇంతకన్నా బెటర్ వాడు వస్తాడని చెప్పి వాడిని వదిలేసి ఉమ్, వెళ్ళిపోతే వీడు నోరు మూసుకొని ఉండాలట. ఉమ్, వీడు నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఈ అమ్మాయి నాకు ఎన్నో కళలు చూపించింది, ఆ అమ్మాయి జీవితం అనుకున్నాను, ఇవాళ ఉమ్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నా జీవితంలో అని చెప్పి వాడు వెళ్తే పోరా. ఉమ్, ఇదే Hmm. రివర్స్లో జరిగితే అమ్మాయి అట్లా మంచిగా ఉండి అబ్బాయి నాకు నువ్వు వద్దు పో అని చెప్పి వాడు వెళ్ళిపోతే ఉమ్, నాకేదో బెటర్ సంబంధం వచ్చిందని ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితేట ఉమ్. వాడికి 10 ఏళ్ళు జైలు శిక్షట, అబ్బబ్బబ్బా. నాన్ బెయిలబుల్. ఉమ్, ఐపీసీ 493 ఇప్పుడు Hmm. బిఎన్ఎస్ లో మారింది సెక్షన్. ఉమ్, బట్ అది ఓకే. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఉమ్, ఆడవాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అంటే భయపడే రేంజ్లో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నారు, ఉమ్, మీ కంపెనీలో ఏబుల్డ్ మెన్ ఉమెన్ ఇద్దరిని తీసుకోవాలి. ఉమ్, సో లేడీస్ని తీసుకున్నారనుకోండి, ఉమ్, ఒకవేళ తీసుకున్న ఒక 3 నెలలు 6 నెలలు అమ్మాయి పెన్ చేసింది, ఆ అమ్మాయి జీతం పెంచమని అడిగింది, కుదరదమ్మా అన్నారు. ఉమ్, లేదు ప్రస్తుతానికి కుదరట్లేదు, లేదు ప్రమోషన్ ఇవ్వమని అడిగింది, కుదరదమ్మా అన్నారు. ఉమ్, ఆ అమ్మాయి వెళ్ళి ఉమ్, వీడు నన్ను అత్యాచారం చేశాడు, ఉమ్, నన్ను దాన్ని ఏమంటారు ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు, ఉమ్, నన్ను వాడుకున్నాడు, ఇవ్వలేదు అని చెప్పి మీ మీద కేసు పెట్టచ్చు. ఉమ్, ఏ రకమైన సాక్ష్యాలు అక్కర్లేదు సార్, Hmm. మీ స్టేషన్లో పని చేసిందా ఉమ్, అంతే, ఉమ్, అయిపోయింది. ఓకే. ఇంత దారుణంగా ఉన్నాయి చట్టాలు. ఓకే. ఇది తెలిస్తే ఉమ్, ఎవ్వడు ఆడాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనుకోని అన్నా కూడా భయపడే భయపడే పరిస్థితి సిచ్యువేషన్. ఉంది. ఉమ్, పాష్ యాక్ట్స్ ఉమ్, అవన్నీ కూడా. రెండోది ఆ. పెళ్లి చేసుకోవాలనుకుంటే భయపడేలా చేసేది 498 చట్టం. ఉమ్, ఉమ్, ఆవిడ వెళ్ళి కేసు పెడితే అదట ముందు వెనక చూసుకోకుండా ఎఫ్ఐఆర్ చేసేయాలి. ఈ మధ్యకాలం ఇంతమంది చచ్చిపోయిన తర్వాత కొంత చలనం వచ్చి ఉమ్, సాక్షాత్తు సుప్రీంకోర్టే ఉమ్, ఇది లీగల్ టెర్రరిజం అని చెప్పిన తర్వాత, ఉమ్, అంత ఇదైన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంచెం సర్లే అరెస్టులు చేయకండి, ఉమ్, కేసులు మాత్రం పెట్టేయండి. ఉమ్, ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసి ఆడు ఉద్యోగం పోతే నువ్వు ఇస్తావా తిరిగి ఆడి జీవితాన్ని? ఉమ్, అంత అయిన తర్వాత ఫేక్ రేప్ కేసులు అని చెప్పి తెలిస్తే అవును. అప్పటిదాకా ఎంత డ్యామేజ్ కానీ ఆ వాడి జాబ్ జీవితం అయిపోయాయి. ఇంకా అవును. ఈ చట్టాలు మారాలి. ఉమ్, ఇవి ఏ దేశంలోనూ లేవు. ఉమ్, అసలు పర్సనల్ రిలేషన్స్లో జోక్యం చేసుకోకూడదని చెప్పి గత 5 ఏళ్ల క్రితమే పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా, అమెరికా, యూరప్ ఇలాంటి అన్ని దేశాల్లో ఈ లవ్లో నన్ను చీటింగ్ చేశాడు సార్, ఉమ్, కలిసి ఉండి కొన్నాళ్ళు ఉమ్, వీడు నన్ను అత్యాచారం చేశాడు, ఇలాంటి కేసులు తీసుకోవట్లా. ఓకే. అసలు ఉమ్, ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ని మీరు ఆ రకంగా చూడొద్దు అనేది. ఉమ్, ఉమ్, బట్ ఇక్కడ మాత్రం ఇంకా 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 ఇలాంటిదే కొనసాగుతుంది. ఉమ్. ఓకే. ఫైనల్గా భాష, మీరు మీ సైడ్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఓకే, మీరు ఢిల్లీ లెవెల్ వెళ్ళారు, ఆ చట్టాలు తేవాలి, కమిషన్ తేవాలి అనేది మీ సైడ్ నుంచి మీరు చేసే డిమాండ్. అయితే మీరు మీ స్థాయిలో మీరు ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక్కడ మాకు లాస్ట్ టైం వెళ్ళి చేసినప్పుడు ఏప్రిల్ 19న మేము అప్పుడే చెప్పాము, ఒక 6 నెలల్లో మళ్ళీ మేము తిరిగి వస్తాం, ఉమ్, మీరు కనీసం ఉమ్, పురుష ఆయోగ్ పెట్టండి, సెంట్రల్ మెన్స్ కమిషన్ ఒకటి రావాలి, ప్రతి మెట్రో సిటీస్కి అట్లీస్ట్ ఒకటి, ఒక మన హైదరాబాద్ లాంటి పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి మేము ఆ రోజు గట్టిగా ఒక ధమ్కి కూడా ఇచ్చాం. ఉమ్, మేము ఇండియన్ పౌరసత్వాన్ని వదిలేసుకుంటాం, లేకపోతే మతాన్ని కూడా తెదిచ్చేస్తాం. అంబేద్కర్ గారు ఆ రోజున నాకు హిందూ మతం వద్దని చెప్పి బుద్ధిజంలో చేరిపోయారు. ఉమ్, మీరు ఇలాంటి చట్టాలు చేస్తే ఉమ్, మగాడిని పిల్లిని లోపల పెట్టి కొడుతూ కొడుతూ కొడుతుంటే ఏదో రోజు తిరగబడుతుంది. అవును. మగాడికి ఆ స్పృహ రావాలి, ప్రతి మగాడిలో చైతన్యం రావాలి. ఇవాళ పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మగాడు ముందుగా ప్రీనప్ అగ్రిమెంట్ చేసుకొని మాత్రమే ఉమ్, పెళ్లిలోకి వెళ్ళండి. ఉమ్, లేదంటారా మీ ఆస్తులు గీస్తులు అన్నిటి మీద కూడా ఉమ్, ఆవిడ వేసుకునే హక్కు ఉంటుంది. ఉమ్, అలా అంటే వాళ్ళని మంచిగానే చూసుకోవాలి సార్, కానీ కొంతమంది ఉంటారు ఉమ్, ఈయనతో దగ్గర 50 లక్షలు ఉమ్, అయిపోయింది, ఉమ్. తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, వాడి దగ్గర ఒక 50 లక్షలు, 8 మంది దగ్గర చూసుకో, 3 అమ్మాయిని కోట్ల చూసి- దాకా తీసుకుంది ఒక ఆవిడ. అవును, అవును. ఇదొక ఉపాధి పథకం అయిపోయింది. ఉమ్, ఇది
చైనాలో రీసెంట్గా అసలు ఈ గోలే లేకుండా అలిమోని అనేది లేపేశారు. భరణం అనేది లేదు ఇప్పుడు చైనాలో. మీ ఇష్టమైతే ఉండండి, లేకపోతే పొండి, అంతకు మించి భరణాలు ఆభరణాలు ఇలాంటి ఏమీ లేదు అక్కడ. చైనా ఎంత డెవలప్ అయింది. అవును. ఇవాళ మనం మన పాపులేషన్కి ఈక్వల్గా ఉన్న చైనా వరల్డ్ నంబర్ 1 దీంట్లో జీడిపిలో ఉన్నాడు. పర్ క్యాపిటా ఇన్కమ్, జీడిపి అంటే దేశానికి సంబంధించింది, అంటే దేశ ఖజానా ఎంత ఉంది. అలాగే మన దేశం 4వ స్థానంలో 5వ స్థానంలోనూ ఉంది. కానీ సగటు మనిషి నెత్తిన తలసరి ఎంత, వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువలో ఉన్నాం. టెక్నాలజీలో కావచ్చు, డైలీ సంపాదనలో కావచ్చు, వీటన్నిటిలోనూ. దీనికి కారణం ఏంటంటే రకరకాల హర్డిల్స్ మనకి. ఎందుకు తీయలేకపోతున్నాం? వీడంతా జీవితం అంతా కష్టపడి సంపాదించిందంతా ఒక కేసుతో పాయ్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్. నేను చేసిన కేసులు మీకు కూడా. రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ చేసిన తప్పు? రాజ్ తరుణ్తో ఆవిడ కొన్నాళ్ళు ఉండి రిలేషన్లో, తర్వాత వేరే వాడితో వెళ్ళిపోయి వాడి మీద కేసు పెట్టి వీడు నన్ను మోసం చేశాడని చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి వీడు నన్ను మోసం చేశాడు అంటే ఆడదాన్ని కాబట్టి నేను ఎవ్వడి మీదైనా కేసు పెట్టచ్చు, చట్టం నాకు హక్కు ఇచ్చింది కాబట్టి పెడతా. తర్వాత తప్పని తేలుతాయి కోర్టులో. కానీ అప్పటిదాకా డ్యామేజ్ అవుతాడు, సెలబ్రిటీ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది డ్యామేజ్. ఇప్పుడు 10 మంది మీదైనా పెట్టచ్చు, తీసుకోవాలి కేసులు. ఇప్పుడు ఏమవుతుంది? కేసు పెట్టడం, మీడియాకి వెళ్ళడం, వాటిని బదనాం చేయడం, ఈ లోపల పోలీసులు ఈ ఎఫ్ఐఆర్లు ఇంత వీళ్ళు భయపడిపోవడం, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం. ఇదే కదా రాజ్ తరుణ్ మీద పెట్టింది 493. ఏంటి అదే మీకు కింద చెప్పానే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయి వెళ్ళిపోతే అంట నోరు మూసుకొని అంట, అబ్బాయి వెళ్ళిపోతే అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష. అదృష్టం బాగుండి మనకి ఈవిడ ఇలాంటి పనులు ఇంతకు ముందు చేసింది అనే విషయం మనం పట్టుకొచ్చాం, అన్ని ప్రూఫ్స్ తో పట్టుకొచ్చాం కాబట్టి కేసు ముందుకెళ్ళాలి. కానీ అప్పటికే మీడియాలో ఎంత డ్యామేజ్ అయింది సార్ రాజ్ తరుణ్కి. అదే. ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే, ఉన్ననాళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజున వచ్చేసి ఈయన నన్ను అత్యాచారం చేశాడు, 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. ఏ మనిషి అయినా 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తాడు. బయట స్టేజెస్ మీద ఈయన దేవుడు మహానుభావుడు అని చెప్పి పొగడతాడు. పోనీ స్టేజ్ మీద అందరికీ కోసం చెప్పినా కూడా కాల్ రికార్డ్స్ వినలేదా మనం? ఆయన నేను ప్రేమించుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది, ఇంకేం చేయాలి అని చెప్పి ఏదో రకంగా ఆయన మొత్తంలో 2-3 చేసుకోవచ్చు కదా, మా కూతురుని కూడా చేసుకోవచ్చు కదా అని వాళ్ళమ్మ మాటలు. ఇంత క్లియర్గా ఉంటే 16 ఏళ్ళ 363 రోజులు కాబట్టి అది కాలేదు, కాబట్టి మేజర్ కాలేదు, కాబట్టి అప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్నా కూడా అది అత్యాచారం కిందనే పరిగణించి చూడాలి అని చెప్పి. అంటే చట్టం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అనేది ఈ కేసులన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి. ఆవిడ డాన్స్ చేయడానికేమో ఆవిడ మేజర్, డి జోడీలో పార్టిసిపేట్ చేయడానికి ఆవిడ మేజర్. జోడీ అంటే ఇద్దరు కలిసి ఆ సెడక్టివ్ డాన్స్లు చేసేటప్పుడు మేజర్ అయి ఉండాలని అది వాళ్ళ కండిషన్. మరి అలా వచ్చి దానికేమో నేను మేజర్ని, దీనికేమో నేను మైనర్ని కేసులు పెట్టడానికి. అదొకటి. తర్వాత రీసెంట్ గా ధర్మ 498 ఏంటి, ఉన్ననాళ్ళు కలిసే ఉండి సరే ఇద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చి విడివిడిగా 6-7 నెలల నుంచి, లేకపోతే జనవరి నుంచి 8 నెలల నుంచి 10 నెలల నుంచి విడిగా ఉంటూ సడన్ గా ఆస్తి పంపకాలు ఏదో తేడా వచ్చాయని చెప్పి 498 10 నెలలుగా లేనిది సడన్ గా ఒకరోజు వచ్చేస్తా. సో ఈ చట్టాలని ఎంత చక్కగా దుర్వినియోగం చేస్తున్నారో మన, దీనికి తోడు మన లాయర్లు దగ్గరుండి ఇదిగో ఇలా రాస్తే ఈ కంప్లైంట్ అవుతుంది, ఇదిగో అబార్షన్ కూడా చేయించాడని రాయమ్మ, ఇదిగో నన్ను ఇక్కడ కొట్టాడని రాయమ్మ. సార్ సాక్ష్యాలు ఏమీ లెక్కలేదమ్మా, నేను చెప్తాను ఈ ఫార్మాట్ లో రాసి ఎఫ్ఐఆర్ అయిపోద్ది, స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ సెక్షన్ పడాలో వాళ్ళకి తెలిసి వాళ్ళు రాస్తారనమాట. మీరు మగాడైతే వెళ్ళి నెత్తి నోరు కొట్టుకునే ఆ గొడ్డికి ఎంత వాల్యూ ఉందో మగాడికి అంత వాల్యూ ఉంది సార్ ఇవాళ. అంతే. మనం ఫైట్ చేసి ఈ చట్టాలు మార్చుకోకపోతే ఇంకా బ్యాంకాక్ లాగా అయిపోతుంది పరిస్థితి. అంటే ఏంటంటే 12 ఏళ్ళు రాగానే అక్కడ మగాడు ఎందుకు పనికిరాడని చెప్పి తీసుకెళ్ళి పోసి ఆడదానిగా మార్చేస్తారు. వాళ్ళు తర్వాత లేడీ బాయ్స్ గా ఈ బ్యూటీ పార్లర్లోను మసాజ్ సెంటర్లోను బతుకుతూ ఉంటారు. ఇంకా అలాగే ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలకు వెళ్తే కూడా పక్కన అందమైన అమ్మాయి ఉంది కదా, వీడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి పక్కన పడేసే రోజులు ఇవి. ఒక యాంకర్ గా నాకు ఆ బాధ తెలుసు సార్. నేను యాంకర్ గా వచ్చినప్పుడు ఒక మగాడు యాంకరింగ్ చేయాలంటే నువ్వు నిజంగా మగాడివి, ఆడవాళ్ళకి ఇట్టు వస్తాయి ఆపర్చునిటీలు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనమే నెట్టుకుంటున్నాం. మనం ఎన్నుకున్న గవర్నమెంటే ఇది, మనం చెప్తే చెయ్యాలి కానీ చెయ్యరు. ఎందుకు అంటే
మగాళ్ళ ఓట్లు ఎందుకు పడతాయి మనకి? మగాళ్ళ ఓట్లు Automatic డివైడ్ అయిపోతాయి. ఆ, ఆడవాళ్ళ ఓట్లు అయితే గంప గుత్తగా పడతాయి. ఉమ్, అందుకే ఆడవాళ్ళకి ఫ్రీ వడ్డీ లేని రుణాలు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ free. బస్, ఆడవాళ్ళకి సరికొత్త చట్టాలు ఇది. ఓకే అండ్ మగాడు ఉమ్, సార్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం. మగాడు అనేవాడు ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాడు. అవును ఈ రోడ్లు వేసేది మగాడు, ఉమ్, బిల్డింగ్లు కట్టేది మగాడు, కష్టపడేది అన్ని పనులు చేసేది మగాడు. ఉమ్, మీరు లెక్క తీయండి, ఉమ్, 70% మంది సిటీలో 100 మంది మగాళ్ళు ఉంటే అందులో 74 మంది పనిచేస్తున్నారు. ఉమ్, 100 మంది ఆడవాళ్ళకి 30 మంది పనిచేస్తున్నారు. రూరల్ అయినా సిటీ అయినా ఇదే పరిస్థితి. ఓకే ఉమ్, దేశాన్ని నడిపిస్తున్నది ఉమ్, మగాడి భుజాల మీద. ఉమ్, ఆ? కానీ వాడినే తొక్కుతారు. వాడికి ఏ రకమైన హక్కులు ఉండవు. ఏమన్నా అడిగితే అటువంటి మగాడికి పోలీస్ స్టేషన్లో జరిగే ట్రీట్మెంట్ ఇది. ఓకే 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 నీ ట్యాక్స్లు గీక్స్లు ఏం అవసరం లేదు. ఉమ్, ఉమ్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మగాళ్ళ ఓట్లు డివైడ్ అవుతాయి, Hmm. ఆడవాళ్ళ ఓట్లు గంపగుత్తగా పడతాయి. Okay. లేడీస్ సెంటిమెంట్. ఎప్పుడైతే మగాళ్ళు మేలుకొని ఉమ్, ఈ నెక్స్ట్ ఎలక్షన్స్కి అయినా సరే ఉమ్, మనం ఖచ్చితంగా ఉమ్, మెన్స్ కమిషన్ పెట్టిన వాడికే మేము ఓట్లు వేస్తాం, ఉమ్, 498 రద్దు చేసిన వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం, ఉమ్, ఇది ఇలా తప్పుడు కేసులకి సాక్ష్యాలు లేకుండా మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టకుండా చేసే వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం ఉమ్, అని కనుక మనం గట్టిగా పోరాడగలిగితే ఉమ్, ఖచ్చితంగా మెన్స్ కమిషన్ వస్తుంది. ఉమ్. అది ఇక్కడ కాదు, ఢిల్లీ కనబడాలి, అవును. దద్దరిల్లాలి. అవును అది. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా మెన్స్ కమిషన్ రావాలని మీరు చెప్తుంటే చాలా వాస్తవాలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నిజానికి దూరంగా ఉంటుందా మెన్స్ కమిషన్ అని అనిపించింది స్టార్టింగ్లో, కానీ మీరు చెప్పే ఉదాహరణలు కానీ నిజంగా జరిగేటువంటి గణాంకాలు కానీ చూస్తే ఖచ్చితంగా మెన్స్ కమిషన్ అవసరమని అనిపిస్తుంది. దీనికి మీరు చెప్పినట్టుగా మగవాడు మేలుకొని తన మేల్లో ఉన్నటువంటి మేలు ఏది ఉందో ఆ మేలుకోవాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఒక మగవాడిగా. సో ఇదే అండి ఈరోజు అంతర్జాతీయ మెన్స్ డే సందర్భంగా స్పెషల్ డిస్కషన్ జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.